సత్తనపల్లి ఏరియాలో సేల్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నానండి. మనం గత వారం రోజుల క్రిందట గ్రంథసిరి అనే గ్రామంలో మన నరసింహరావు గారికి ఎంప్రెస్ అనేటువంటి ప్రోడక్ట్ను మనం మరి ఇక్కడ స్ప్రే చేయించడం జరిగిందండి. 2 ఎకరాలకి తెచ్చుకొని స్ప్రే చేశారండి. ఇది స్ప్రే చేసిన తర్వాత దీని రిజల్ట్ ఎలా ఉంది ఏంటనేది మరి మేము ఈరోజు వచ్చి ఇక్కడ పరీక్ష చేయడం జరిగింది. మరి చూసుకున్నట్లయితే ఈ చేను ఈ మందు కొట్టక ముందు ఎలా ఉంది, కొట్టిన తర్వాత ఎలా ఉంది అనేది మన నరసింహరావు గారు ఒక 2 మాటల్లో చెప్తారు. నరసింహరావు గారు, మీ పేరు ఏంటి? ఇంటి పేరు? కోటపాటి నరసింహరావు గారు. ఏ ఊరండి? గ్రంథసిరి. ఇది వాడారు కదా? ఎంప్రెస్ వాడారు. ఇది కొట్టక ముందు మీ చేను ఎలా ఉందండి? చేను మొక్కలు లాగుండే, కొట్టిన తర్వాత గుబురుగా బాగా మెత్తగా వచ్చినాయి. బుట్టకమ్మింది. క్వాలిటీ ఎలా ఉంది? నెంబర్ 1 వేసుకోవచ్చు అంటారా? అంటే నేను మీకు సజెషన్ చేసినప్పుడు చెట్లు ఈ రకంగా లేవు. నేను చూసి చెట్లు చాలా చిన్నగా ఉన్నాయి, పొలంలాగా ఉన్నాయి. మీరు ఈ మందు కొట్టండి, రిజల్ట్ బాగుంటుంది అని చెప్పేసి చెప్పిన తర్వాత మీరు తీసుకొచ్చి కొట్టారు. బాగుందా లేదా? వాడుకోవచ్చు. దీని ప్రత్యేకత ఏంటంటేనండి, పూత టైంలో మంచి పూత వస్తుందండి, దిగుబడి బాగా పెరుగుద్ది. ఏంటి మామూలుగా మిగతాది ఇది కొట్టిన తర్వాత సూర్యరశ్మి ద్వారాగా పత్రహరితాన్ని స్వీకరించి అది మొక్కల ద్వారాగా వేరు వ్యవస్థకు పంపించింది. దాని ద్వారాగా మనం మొక్కలు ఎక్కువ కాలం మంచి క్వాలిటీగా ఉండడానికి అవకాశం. ఎందుకంటే పోషకాలు ఎక్కువ తీసుకుంది అనుకోండి, ఆరోగ్యంగా ఉంటది మొక్క. అర్థమైందండి? చాలా బాగుందండి. రిజల్ట్ బాగుంది. ఇంకొకటి ఏంటంటే, మీరు ఈసారి ఈ ఎంప్రెస్ తో పాటు ఎక్సోజన్ అని మందు విడిగా కొట్టామండి. ఓకే, ఎక్సోజన్ తో ఈ ఎంప్రెస్ తో పాటు ఎక్సోజన్ కూడా కాంబినేషన్ చేసుకోండి. ఇంకా మీకు అద్భుతమైన రిజల్ట్. బొబ్బర మొక్క ఏదైనా బాగా ముడతున్న మొక్కలు కూడా పారిపోతాయి. అంత బాగుండిద్ది అనమాట. దోమ నల్లి రాకుండా మంచిగా రిజల్ట్ బాగుండిద్ది. ఓకేనండి? ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పొచ్చు. మేము కూడా చెబుతామండి. మేము కూడా. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే సార్.